ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దానా తుఫాను నేపథ్యంలో రైలు సేవలను పునరుద్దరించేందుకు ప్రత్యేక వార్ రూమ్లను ఏర్పాటు చేయనున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. అతిసారతో మృతి చెందిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను ఈరోజు అర్ధరాత్రి నుండి రేపు తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని తీర ప్రాంతం వెంట ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ సూచించింది. కాగా శ్రీకాకుళంలో చేపట్టిన ముందస్తు చర్యలపై తుఫాన్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి బీవీఎస్ ప్రసాదరావు మాట్లాడుతూ, గత 2 రోజుల నుంచి జిల్లా లెవెల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 24 గంటలు కూడాను పనిచేస్తుంది. ఇచ్చాపురము, పలాస, కవిటి ఆ ఏరియాల్లో వర్షాలు ఎక్కువ పడే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అక్కడ కూడాను సపరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ఆ చుట్టుపక్కల తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి రిహాబిలేషన్ సెంటర్లో పెట్టేదానికి కూడాను ముందు జాగ్రత్తగా గత 2 రోజుల నుంచి కలెక్టర్ గారు రివ్యూ చేసి మండల స్పెషల్ ఆఫీసర్లందరినీ కూడా వెళ్ళేసి వాటి స్థితిగతులను కూడా తెలుసుకోమని చెప్పడం జరిగింది. కాగా దానా తుఫాను నేపథ్యంలో తూర్పు తీర ప్రాంతాల్లో రైలు సేవలను పునరుద్దరించేందుకు ప్రత్యేక వార్ రూమ్లను ఏర్పాటు చేయనున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తుఫాను ప్రభావిత రైల్వే జోన్ల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భువనేశ్వర్, గార్డెన్ రీచ్, ఖుర్దా రోడ్, విశాఖపట్నం, సంబల్పూర్, చక్రధర్పూర్, అద్రా, రాంచీ, ఖరగ్పూర్, బాలాసోర్ డివిజనల్ కార్యాలయాల్లో 9 వార్ రూమ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని ముఖ్యమైన స్టేషన్లలో వైద్య బృందాలను, ఆహార ఏర్పాట్లను చేశామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని చేనేత కార్యాలయంలో వివిధ జిల్లాల ఉప సంచాలకులతో ఆమె నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేనేత వస్త్రాలపై వస్తు సేవల పన్ను జీఎస్టీను ప్రభుత్వం మినహాయించిందన్నారు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చీరాలలో నూతనంగా టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలోని సిక్కు గురుద్వారా రహదారి అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించామని అన్నారు. మురుగునీరు వ్యవస్థ నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని శివనాథ్ తెలుపుతూ, ఈ గురుద్వారా రోడ్డు ఒక మెయిన్ రోడ్డు, అటువంటి రోడ్డుకే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మొన్న చిన్న వర్షం పడినా కూడా ఈ రోడ్డు పరిస్థితి మనుషులు నడవటమే కాదు, అసలు వాహనాలు కూడా రాలేని పరిస్థితిలో ఉన్న ఈ రోడ్డుని మళ్ళీ ఎల్ఎన్టీని పిలుస్తున్నాం. త్వరలో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీకి కూడా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా చేయబోతున్నాం. తూర్పు నియోజకవర్గంలో ఉన్న రోడ్లు కానీ డ్రైనేజీ సమస్య కానీ పరిష్కరిస్తామని తెలియజేస్తాం. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా చెంచు గిరిజనులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలో పీఎం జన్మన్ కార్యక్రమం అమలుపై నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుతో కలిసి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, జిల్లాలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ పరిధిలో ఉన్న 6 మండలాల్లోని చెంచులను పథకంలో భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, జన్మన్ కార్యక్రమాలను అనుసంధానం చేసి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 14వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి తల్లిదండ్రులను ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రికను సిద్ధం చేసింది. ప్రధాన ఉపాధ్యాయులు సంతకం చేసి దీన్ని తల్లిదండ్రులకు పంపిస్తారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యాలు, తరగతిలో విద్యార్థి అవగాహన, ప్రవర్తన, పాఠ్యాంశాల వారీగా అభ్యసనను తల్లిదండ్రులకు వివరిస్తారని, బాలికల విద్య, మధ్యాహ్న భోజనం ప్రాధాన్యం వంటి అంశాలను చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో
హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అతిసారతో మృతి చెందిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. విజయనగరం జిల్లా గుర్లలో మృతుల కుటుంబాలను ఈరోజు పరామర్శించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అతిసార నియంత్రణకు చర్యలు చేపట్టాలని, సురక్షిత త్రాగునీరు సదుపాయాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ మధ్యాహ్నం రాష్ట్ర హోంమంత్రి వి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్లలో పర్యటిస్తారు. అక్కడ పరిస్థితిని సమీక్షించి బాధితులతో మాట్లాడనున్నారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్, క్యాజువల్ న్యూస్ ఎడిటర్గా పనిచేసేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నివసించే అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆఫ్లైన్ విధానంలో వచ్చే నెల 5వ తేదీలోపు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి పంపవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9406740557 నంబర్ను సంప్రదించవచ్చని వెల్లడించారు. ఈరోజు ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాల మధ్య మైత్రీ సంబంధాలు పెంపొందించడం, అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడం, దేశాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం వంటి లక్ష్యాలతో 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజును ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా పాటిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రపంచ పోలియో దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రతి ఏటా అక్టోబర్ 24వ తేదీన ప్రపంచ పోలియో దినాన్ని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు నిర్వహిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కోరారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం మహేష్ కుమార్ మాట్లాడుతూ మొక్కలు పర్యావరణానికే కాక మానవాళికి కూడా మేలు చేస్తాయని తెలిపారు. కార్తీక మాసంలో కపిలేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాన్ని, పుష్కరిణిని, క్యూలైన్లను ఆయన నిన్న పరిశీలించారు. ఆలయంలో పారిశుధ్యం, క్యూలైన్ల నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆలయంలో టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దానా తుఫాను నేపథ్యంలో రైలు సేవలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక వార్ రూమ్లను ఏర్పాటు చేయనున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. అతిసారతో మృతి చెందిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈరోజు ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.